హలో. నేను ప్రేమను మాడుతున్నా. చెప్పరా. ఎక్కడనే? నేను ఇంటి దగ్గర భోజనం చేస్తాను రా. అవునా, ఏంటి ఆకలి పెట్టి సాగుతున్నాడుగా? ఆఫర్లు పెడుతున్నాడు, ఏదో తీసుకుంటే లూజ్ అవుతుంది, ఏంటో మరి అసలు సరిగ్గా లేదు, ఏంటో మరి నాకు తెలిసి ఆడు మరి ఎక్కడ తీసుకున్నావా? ₹9 రాయాలని పెట్టాడుగా. తీసుకున్నావా? అవి అంత లూజ్ అయినా తెలుసా అవి. ఆ, మన సైజు లేవా ఏంటి? మన సైజు కాదు అవి, ఒకే దాంట్లో మరి 2 కాళ్ళు పడుతున్నాయి అవి. ఆ, అవి మనకి ట్రయల్స్ ఉండవు కదరా. అవునన్నా, మన సైజ్ 90 కదా. 90 ఏం లేవా? వాడు 90 ఇస్తేనే అది 120 అయింది. అది పెట్టాను అందుకే చిరాకు పుట్టాడికి, గ్రూప్ లోనే పెట్టాడికి. ఆడేమో సర్లేరు ఎక్సైజ్ చేస్తా అంటున్నాడు. కాదు కాదన్నయ్య, ఆ. వాళ్ళేమో కానీ నువ్వు మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది, మాటలు తక్కువ నవ్వు ఎక్కువ ఏ వచ్చింది. మరి అంతేగా మరి. షర్ట్లు కానీ అది కానీ పర్లేదు, ఇన్కన్వీనియంట్ ఉంటుంది. కాదు, మళ్ళీ ఏంది కొత్త స్టాక్ పెట్టాడేంటి మళ్ళీ? ఏమో నేను పనుండి వాళ్ళ ఇటు వెళ్ళాను కలించారులా. అవునా? అదే చెప్పాను ఇప్పుడు గ్రూప్ లో కూడా. అవును, నేను గ్రూప్ లో చూడలేదన్నా. ఆడేమో చూడాలి, నేను కూడా టీ-షర్ట్లు ₹45 వస్తాయని చెప్పాడు. 45, ఆ, 50. నాకు అదే అన్నాడు అన్న. షర్ట్లు కూడా వాడేమో 40 అన్నాడు. ఎన్ని షర్ట్లు 45 అని చెప్పి ఫోటో పెట్టాడు. ఓ గుట్టలాగా ఉంది సరుకు అంతా అక్కడ. ఏమో అయిపోయినాయి అన్నాడు. జనాలేమో నేను అదే అంటున్నా, ఫోన్ చేశాను ఇప్పుడు. ఇప్పుడు ఫోన్ చేసి, బాబా ఆఫర్ పెట్టి టెంప్ చేయమాకు నువ్వు అన్నా. ఇంకా బిజీగా ఉన్నారా, మళ్ళీ చేస్తారా అన్నాడు. కాదు, అయ్యేమో ఫుల్ గా పెడుతున్నాడు, ఆఫర్ అయితే స్టాక్ లేదా అంటున్నాడు. అయ్యే అవి ఏంటంటే కేజీ, నాకు తెలిసి కేజీ లెక్క అమ్ముతారు కదరా అక్కడ తమిళనాడులోను ఇట్లా. ఏమో నాకేం తెలుస్తుంది. అవునా, అట్లా కేజీ లెక్క అమ్మేది? సౌత్ ఇండియాలో ఎలా అమ్ముతారు చీరలు కేజీ లెక్క? ఆహా, అలా అంటావా? అంటే అయితే అలా అమ్మి నాకు తెలిసి ఈడ అమ్ముతున్నాడు. లేదంటే ఎటకెట్టి చెప్పు ₹9 కానీ చెప్పరా. నేను అదే అంటున్నా. ఆడ నాకు అదే ఆఫర్ పెడతాం, ఆలోచన మళ్ళీ వచ్చింది. ఆడికి మళ్ళీ ఫ్రీ, మళ్ళీ పవర్ బ్యాంకులని, ఇయర్ ఫోన్స్ అని. ఇయర్ ఫోన్ పవర్ బ్యాంక్ ఆఫర్ పెట్టాడుగా, ఒకటి కొంటే అయ్యన్నా 2 ఫ్రీ సరిగా ఉంటాయి, అన్నాడు. లేదంటే చెవులు వెళ్ళిపోతాయి పెట్టుకోని, కానీ చెప్పలేం ఇంకా. కాదు, అక్కడ మెయింటెనెన్స్ ఎవరు అసలు కుర్రోడు? ఆడే ఆడే ప్రొపరేటర్, ఆడే ఎంప్లాయీ, ఆడే క్యాషియర్. ఆ, ఒక్కడే ఉంటున్నాడా? ఒకడే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారా? ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు. ఉహు. కాకపోతే అవునా? ఆఫర్లు బాగానే పెట్టాడు, కానీ స్టాక్ చూసుకోవాలి మనం. ఉమ్. అదే పెద్ద గుట్ట వస్తుంది కదా లారీలతో పాటు. అది అవునా? దించుకోవటం, మనం ఏరుకోవటం, మంచి చూసుకొని మంచి దొరికినట్టు లేదు. కాదన్నా, నన్ను ఈ రోజు వచ్చిద్దిరా నైట్, నేను రేపు సర్దుతాను, రేపు వచ్చిద్దిరా, రేపు రా అన్నాడు. చెప్తా అన్నాడు. నేను ఎవరే చెప్పాడు, అరే నువ్వు మన వాళ్ళందరికీ పక్కన తీసి పెట్టరా, నేను అదే అన్నా. నువ్వు స్టాక్ వస్తుంది అంటున్నావు, గ్రూప్ లో పెట్టి గంటగా అయిపోయింది అంటున్నావు నువ్వు. ఆ, అయితే ఎట్రా బాబు, అలాగే నిజమేనా ఉత్తితా అన్నాను. నిజమేరా బాబు అన్నాడు. 2 నెలలు చెప్తే నిజంగా పుమ్మ బ్రాండ్ ఉన్నాయి. ఉన్నాయా? వెళ్ళావన్నా? ఆ, అదే అసలు మరీ చిరిగిపోయినా ఉంటే అవి ఉనుకుంది, అవి మరీ దారిలో కొన్నారా బాబు. వెయ్యి అయ్యే ₹9. ₹9. ఏమో మరి, షర్ట్లు చూడటానికి బాగున్నాయి అన్న. షర్ట్లు బాగానే ఉన్నారా? అదే అన్నే కాదు, మా ఫ్రెండ్ చెప్తేనే మరి వెళ్దాం, చూసి వద్దాం రా అంటాడు. రేపు రమ్మన్నాడు రా బాబు అన్నా నేను. అంటే నాకు తెలిసి నువ్వు వచ్చినా కానీ మంచి ఏరుకోవచ్చు. అన్ని స్టాక్ రాగానే పక్కన పెట్టమని, అయిపోయిందని చెప్పమా ఈసారి. నేను అదే అన్నా. నేను కూడా అన్న, బావా నువ్వు మాకు కొంచెం మంచి చూపించావంటే గనక మన వాళ్ళు ఎగబడతారు. నా గ్రూప్ లో షేర్ చేస్తాను నేను. మన వాళ్ళందరూ వస్తారు, అడ్రస్ కూడా చెప్తా, మా వాళ్ళు వస్తారు. నువ్వు కొంచెం మన వాళ్ళు ఫస్ట్ మాకు మంచి చూపించావు అనుకో, మనం వేసుకుంటాం కాబట్టి ఎక్కడంటే అక్కడ అడ్రస్ చెప్తాం మేము. కొంచెం మాకు పక్కన పెట్టు, కొంచెం మంచి రాగానే అన్న. అదే ప్రమోషన్ చేసినట్టు మార్కెటింగ్ లాగా. మరి ఇప్పుడు బయటకు వెళ్ళి వేలు కొనే కన్నా ఇక్కడికి వస్తే అవుతుంది కదా, తక్కువగా వస్తాయి కాబట్టి ఇంకెక్కువ అదే ఎక్కువ ఇప్పుడు కొంటారు మనం కదా. అదే ₹1000 ఇక్కడ పెట్టుకుంటే మనకి బొట్టు నిండా వస్తాయి. అదే అంటున్నా నేను. బొట్టు నిండా వస్తాయి బట్టలు. ఎలాగో మా వాళ్ళు కొంటానే ఉంటారు, అది ప్రమోట్ చేసుకున్నాను అనుకో, వాళ్ళకి కొంచెం బాగా కూడా సేల్ అయితే హెల్ప్ చేసినట్టు అయింది కదా. కుమార్ గౌడ్ గారు కూడా ఆడికి ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఆడు కూడా పెట్టాడుగా, బట్టలు తీసి పక్కన పెట్టమని పెట్టాడు ఆడు కూడా. పెట్టాడుగా, మెసేజ్ చూసా. కుమార్ గౌడ్ కూడా అయ్యా నాగేంద్ర తీసుకుంటారు సార్. అన్నయ్య కాదు, నాగేంద్ర అన్నయ్య నాకు పక్కన పెట్టండి రా కొంచెం. ఫస్ట్ వాయిస్ రికార్డులో పంపించాడు. ఫస్ట్ అందరూ మన వాళ్ళకే కదరా, ఫస్ట్ తర్వాత బయట వాళ్ళకే. ఫోన్ చేసినప్పుడల్లా బిజీ బిజీ అన్నాడు కుర్రాడు. ఆడేమో 45 చెప్తున్నాడు, అంటే వాడు 49 అమ్ముతాడు. ₹4 లాభం తీసుకోవాలి మరి. మామూలుగా 49 అని చెప్పాడు, ఫస్ట్ 45 అన్నాడు. ₹4 లాభం తీసుకుంటున్నట్టు. పర్లేదు ఒకసారి అయితే ఈవినింగ్ ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి మరి వాళ్ళకి ఫోన్ చేయి, అనవసరం వచ్చి తిరిగి వెళ్ళడం కానీ. స్టాక్ అసలు నేను చెప్తా ఉందో లేదో చూద్దాం, అడిగి నేను అప్డేట్ పెడతాను.
అంటే నువ్వు అక్కడ ఉంటావు కదా అని చెప్పి అవునవును నీకు ఫోన్ చేస్తున్నా అందుకని. వెళ్తా నేను 3:30, 4కి ఆరాంగా వెళ్ళి చూస్తావు సార్. నేను కూడా స్టాక్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలిగా. చేసావనుకో మన వాళ్ళు కొంచెం మా సైజు కొంచెం చూసి బాగున్నాయి అన్నావు అనుకో చెప్తే ట్రయల్ రూమ్ ఉందిరా వెనకాల, నేను ట్రయల్ కూడా తీసుకున్నా. అదే ఇది చెప్పాడు కదా చెప్పి. అవునన్నా మనలే ఉంది, మనం మార్చుకోవచ్చు కదా. బయట అంటే మార్చుకోలేడు, మనం మార్చుకోలేమే ఏంటి. ఏముందండి మళ్ళీ అవి మనం ఇచ్చేసాను అయ్యే మడత పెట్టి పెట్టేస్తారు కవర్లో. ఏముంది అంతేగా నేనే అనేది. ఈడు మొత్తం బిల్ అంతా ఈడే మొత్తం నీటి కవర్ అంతా ఇది చేస్తాడు అంతా చేస్తాడుగా. అదేగా ఇక ఏం చేసిన వదిన, ఏం కూర చేసింది? అందులో పప్పును బెండకాయ ఉడకబెట్టిన ఎగ్గు అంతే. అవునా, ఏంటన్నా ఎగ్గు తింటున్నావా కార్తీక మాసంలో? కార్తీక మాసం ఇవన్నీ అయిపోయినాయి రక మావులేక అంతా. ఎక్కడన్నా ఎక్కడ మారిపోయింది, ఇంకో వారం ఉంది. మనం మావులే అంటున్నాయి కార్తీక మాసం లేవే కానీ మావులే అంటున్నా. అవునా, పొద్దున్న లభిస్తుంది వదిన, మరి పూజ చేస్తుందా? అన్ని కామలాగా మావులేగా. పెద్ద మెల్ల ఉంది, అందరు బాగానే ఉన్నారా? అవునా, మా వాడేమో సాయంత్రం ఒకసారి వెళ్దాంరా మరి అంటున్నాడు. రే మా బావ రేపు రమ్మన్నారు రా స్వామి అన్నా నేను. ఇప్పుడు అంతే మరి ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు ఆగరు కదా. వాడికి సరిగ్గా చెప్పాను, ఎందుకంటే స్టాక్ రాగానే పక్కన పెట్టి ఫస్ట్ 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ పెట్టాలని తీసుకున్నాం కానీ వాళ్ళ స్టాక్ అయిపోయింది. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఏముంది, ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు. దాంట్లో ఇంకొక 5 వచ్చి ఏముంది, ఆడికి 10 పీసులు అంతా వస్తాయి కదా, 15 50 రూపాయలు వస్తాయి. వస్తాయిగా. నేను పక్కన పెట్టి బావా అన్నా మరి. ఆయన ఫ్రీ టైం ఎప్పుడు ఉంటాడో నాకు ఇది నైట్ 11 చేయాలి మరి. కాదు 9 రూపీస్ మాత్రం తీసుకునేప్పుడు చూసుకో కొంచెం. అవునా, ఏమన్నాయా అసలు మామూలుగా వస్తే అసలు షాప్ ఓపెన్ చేసిన ఇంతవరకు రాలేదుగా నేను. చాలా తెచ్చాడు స్టాక్. కాకపోతే నాకు తెలిసి జనం కూడా అట్టగా ఉన్నారు, లైన్ లో నుంచి ఉంటున్నారు. ఏంటో చిన్నది కదా, ఒక తర్వాత ఒకటి వెళ్ళాలి. అవునా, మనల్ని పడుచున్నాడు ఇంకా. అందుకే నిన్న ఫోన్ చేసాడు, ఫోన్ చేస్తే కూడా మాట్లాడుతున్నారు కదా, పెడతా అన్నాడు. నేను ఫోన్ చేశాను, నీ ఫోన్ చేసిన వెంటనే ఆయన ఫోన్ చేశా. నేను చెప్పలే వస్తాడు బట్టల కోసం అన్న. అందుకే వాడు స్టాకు పెట్టంగానే అరే ఏంద్రబాబు ఈ సైజులు ఇది అసలు ఏంట్రా అని నాకు, అందుకే ఎక్స్చేంజ్ కావాలి నాకు. అంతేగా, నువ్వైతే గట్టిగా మాట్లాడు, నేను గట్టిగా మాట్లాడలేంగా. అందుకే గ్రూప్ లో పెట్టేశాడు వాడు, అందుకే ఎక్స్చేంజ్ చేస్తా అని చెప్పాడు. అది ఏం చేసుకుంటారు బాబు, 2 కాళ్ళు వెళ్ళిపోతున్నావు దాంట్లో. నాకు చెప్పమాకండి. ఇంకా సాయి కుమార్ గారు అయితే ఇక వడ్డుకేసుకోవచ్చు. అది నేను అన్నం తిన్నావు ఈ రోజు నువ్వు. కాదురా, ఇప్పుడు నాగా 2 కాళ్ళు వెళ్ళిపోతాడు, కుమార్ గారు వడ్డుకేంటి మొత్తం అది చలికాలిక కప్పుకోవచ్చు. వాడికి చెప్పుకోవచ్చు, సాగుతుంది. స్ట్రెచ్బుల్ అంటాయి అన్న. ఇప్పుడు జీన్స్లు ఉన్నాయి కదా, అవి స్ట్రెచ్బుల్లా మామూలుగా? జీన్స్ లో స్ట్రెచ్బుల్ ఉన్నాయి. అదేదో కొత్త ఐటమ్ వచ్చిందంటరా మధ్యలో. ఫామ్ అంట చూసావా, ఇది మామూలుగా మంచాలకి వేస్తారు. అదేరా బెడ్షీట్లకి స్లీప్ మ్యాట్రెస్ వేస్తారు కదా, స్పాంజ్. అది వేస్తున్నారంట, అంటే మెత్తగా ఉండడం కోసం, క్లాత్ మనకి ఏసీ తేయకుండా ఉండడం కోసం. అంటే గొప్పకుని ఇప్పుడు ఆడేటప్పుడు డబ్బులు పడిపోతాం కదా మనం. పడినా కానీ గోకం చెరగకుండా దెబ్బ తాగకుండా ప్రొడక్షన్ అనమాట. అది ఎంత అంటది? అది ఎంతో నాకు తెలిసి అది 85 చెప్పాడు అన్న. అవునా, ఏముందిలే 100 రూపాయలు ఏముందిలే అన్న, 4 కొనుక్కోవచ్చు. చూడరు క్వాలిటీ చూడరు, లేదంటే 2 కాళ్ళు. 2 కాళ్ళు కాదులే కన్నా జీన్సులు తీసుకోవచ్చు అన్న. అదే అది సర్లే. అయితే ఒకవేళ ఉంటే కనుక పక్క వచ్చినప్పుడు కలుస్తాను. చూడండి క్వాలిటీ బాగుంటుంది తీసుకోండి, లేదా మరి ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, మళ్ళీ 50 రూపాయలు పెడుతున్నారు. అంతేగా మరి ఫ్రెండ్స్ ఫీల్ అవ్వడం తర్వాత ముందు వాళ్ళు వేసి డైలాగులు ముందు నా మనం కొన్న తర్వాత మన దగ్గర పాడైపోతే పర్వాలేదు, మనం ఎవరికి చెప్పుకోం. అదే బయట అనుకో, వాడు 10 మందికి చెప్తాడు. వాడు రాత్రి 11ంటికి ఒకటి ఫోన్ చేసి వెళ్ళావని అడిగాడు తెలుసా. అదేలేరా, బట్టలు మంచి క్వాలిటీగా కనబడుతున్నాయి అందులో. కనబడుతున్నాయిగా మరి, అదే బాధ. షర్ట్లు బాగున్నాయన్న, నా షర్ట్లు నచ్చాయన్న. నాకు డ్రైవర్ నచ్చిందా, అది కొన్నాక నచ్చలా. నా డ్రైవర్ గురించి మర్చిపోయి చెప్పా కదా నన్ను. సరే ఓకే ఉంటాను. ఓకే అన్న, సాయంత్రం చెప్పన్నా.